పెద్ద బ్లాక్ బస్టర్ మీరు జరుపుకోబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైటింగ్ ఉన్నాం బ్రో. ఈ వరల్డ్ వైడ్గా ఈ మూవీ 400 crores కలెక్ట్ చేసింది. అసలు మామూలు విషయం కాదు. రామ్ చరణ్ చిన్నప్పటి నుండి డైహార్డ్ ఫ్యాన్స్. ఎగర్లీ టు సి వెయిటింగ్ జేఆర్సీ. సో ఏం చెప్తారు రామ్ చరణ్ గారి గురించి? ఏమంటే ఏం చెప్తాం బ్రో, వరల్డ్ వైడ్ ఆయనకున్న క్రేజ్ గ్లోబల్ స్టార్. చిరంజీవినే మించిపోయినంత యాక్టింగ్. చిరంజీవి కాదు, ఇప్పుడు ఏమంటున్నారంటే చిరంజీవి అంటున్నారు. సో ఆ రేంజ్ కంటెంట్, మరి ఆయన ఆ యాక్టింగ్ పీక్స్, అసలు ఆ పెహల్వాన్ బ్లాక్ బస్టర్ బ్రో. సో కొంతమంది ఫేక్ కలెక్షన్స్ అని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళే ఫేక్ కలెక్షన్స్ బ్రో. సో ఏం చెప్తారు ఓవరాల్గా రామ్ చరణ్ గురించి? ఈజ్ టాప్ నాచ్ యాక్టర్ బ్రో. ఈజ్ ద కరెంట్లీ ఇండస్ట్రీ #1 హీరో. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. హ్యాపీగా ఉందా? సో చిరంజీవి గారిని కూడా చూడబోతున్నారు, ఏం చెప్తారు? చిరంజీవి గారు వచ్చి మనం ఎక్కడ అంత ట్రోలం కాదు. మనం చాలా చిన్నపిల్లలం, వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దనైతే నేను కాదు. ఓకే, సో ఏంటి రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ పెద్ది. సో ఓకే, హ్యాపీనా ఫ్యాన్స్ మీరు? హ్యాపీ. ఇప్పటికి 5 times చూసేది మూవీని. ఫుల్ హ్యాపీ. అంత ప్రేమ? అంత ప్రేమ అంటే అది మెగా ఫ్యామిలీ అంటే అంత ప్రేమ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి బయట ఏంటి ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు, అది ఇది అంటున్నారు. మాట్లాడలేదు నా కొడుకుల గురించి మనకి ఎందుకు బ్రో ఇప్పుడు? అంతే కదా, అలాంటి వేస్ట్ నా కొడుకుల అందరి గురించి మనం మాట్లాడుకుని పెద్ద వేస్ట్, మనం మళ్ళీ వేస్ట్ అవుతాం. అలా నా కొడుకుల గురించి పట్టించుకోవడం వేస్ట్. ఓకే, సో ఏం చెప్తారు మెగా పవర్ స్టార్ గురించి? మెగా పవర్ స్టార్ గురించి మాకు డిప్యూటీ సీఎం ఆయన ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాకు డిప్యూటీ సీఎం. ఆయన గురించి మనం మాట్లాడలేము. ఇంకా నెక్స్ట్ సీఎం పక్కా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఆంధ్ర పీపుల్ అంతా నెక్స్ట్ తెలంగాణ కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా సీఎం చేయాలని తెలంగాణ ప్రజలను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఫ్యామిలీతో ఈవెంట్కి వచ్చారు, పాపను కూడా తీసుకొచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, సినిమా బాగుంది. ఓకే, చిరంజీవిని చూడబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చిరంజీవి కదా, అది చెప్పలేని ఆనందం వస్తుంది. మీరు కూడా చిరంజీవి ఫ్యాన్ అమ్మా, రామ్ చరణ్ ఫ్యాన్? రామ్ చరణ్ ఫ్యాన్. ఎప్పటి నుంచి ఫ్యాన్ అమ్మా? చాలా వేసి నుండి. రామ్ చరణ్ చూడబోతున్నారు కదా, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. పెద్ద చూసారమ్మా? లేదు, ఇంకా చూడలేదు. రామ్ చరణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? డాన్స్. నువ్వు రామ్ చరణ్ ఫ్యానేనా? అవును. అవును, ఎప్పటి నుంచి ఫ్యాను? చిన్నప్పటి నుంచా? ఇప్పుడు కూడా చిన్నగే ఉన్నావు నువ్వు. సో పెద్ద బ్లాక్ బస్టర్ మీరు జరుపుకోకపోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే చరణ్కి త్రిపుల తర్వాత 2 డిజాస్టర్లు పడ్డాయి. అందులో ఆ టైంలో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధలో ఉన్నాం. అయితే ఆ సినిమాల తర్వాత ఒక రాన్ రస్టిక్ పాత్ బ్రేకింగ్ ఫిలిం అయితే తీశారు. ఎందుకంటే ప్రజెంట్ మన టీఎఫ్ఐ అందరూ కూడా చాలా మూవీస్ అనేవి బ్లడ్ బాతింగ్ అవే తీస్తున్నారు. బట్ అవేమీ లేకుండా ఒక సరైన కంటెంట్తో వచ్చాడు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మొత్తం ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని హిట్ చేశారు. దానికి ఇంకా హ్యాపీగా ఉంది. సో చరణ్ ఎలాంటి ఇంకా సినిమాలు తీస్తానని చెప్పేసి ఆశిస్తున్నాం. సో రామ్ చరణ్ గారు ఒంటి చేత్తో పెద్ద మూవీ నిలబెట్టారు. సో ఒక మెగా ఫ్యాన్గా ఏం చెప్తారు? అది ఆయనకి ఫస్ట్ నుంచి చాలా చేశారన్న. రచ్చగా చూడలేదు మనం, మగధీర చూడలేదా, ఎవడు చూడలేదా. ఆయన ఏదైనా సరే ఒక పర్లేదు సినిమా బాగుందంటే ఆయన చూసుకుంటాడు. ఇంకా అందుకే అది మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనేది. సో చాలామంది నెగిటివ్ చేస్తున్నారు సినిమాని, ఫేక్ ఎలక్షన్స్ అంటూ, మీరేమంటారు? ఎందుకన్నా మంగళవార గోబుర్లు అన్నీ ఇంకా ఏం మింగలేకపోతే ఇంక మంగళవారం అంటారు అంతే. దాని గురించి ఫేక్ అది అంటారు, అవేం పట్టించుకోవద్దు. సినిమా కలెక్షన్స్ చూస్తున్నాం, హౌస్ఫుల్స్ పడుతున్నాయి, అదే మనకి ప్రూఫ్. సో ఓవరాల్గా ఏం చెప్తారు పెద్ద రామ్ చరణ్ గురించి? అండ్ చిరంజీవి గారిని కూడా చూడబోతున్నారు ఒకే వేదికపై, రామ్ చరణ్ గారి చిరంజీవి గారిని, ఎలా అనిపిస్తుంది? నేనైతే ఫస్ట్ టైం చూడబోతున్నాను డైరెక్ట్గా. చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్. చూడాలన్నా లోపలికి వెళ్ళి. సో హాయ్ సిస్టర్. హాయ్. అండ్ పెద్ద బ్లాక్ బస్టర్ మీరు జరుపుకోకపోతున్నారు, సో ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బ్లాక్ బస్టర్ దిస్ మూవీ. సో ఏంటి చూసారా సినిమా, ఎలా అనిపించింది మీకు? చూసా, బాగుంది. థీమ్ బాగుంది. మెయిన్లీ అంటే ఆయన చాలా కష్టపడ్డారు. సో అందుకే మూవీ అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ మూవీ. రామ్ చరణ్ గారిని, చిరంజీవి గారిని మళ్ళీ ఇంకొకసారి ఒకే స్టేజ్ పైన చూడబోతున్నారు. చూడాలి అనుకుంటున్నా. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది మేబీ, ఐ థింక్. సో నెగిటివ్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? అలా ఏముండదు, నెగిటివ్ అయితే ఏముండదు. రామ్ చరణ్ గురించి అయితే పాజిటివ్ మేబీ. రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? హీఈస్ వెరీ నైస్ టు సీ. దట్స్ ఇట్. బ్లాక్ బస్టర్ మీట్ జరుపుకోబోతున్నారు పెద్ద, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ ఉంది. ఆఫ్టర్ ఆర్ఆర్ హీ విల్ కమ్ బ్యాక్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మంచి యాక్టింగ్ చేశాడు, బాడీ బాగా చాలా కష్టపడ్డాడు, మంచి యాక్టింగ్ చేశాడు.
సో ఒకే వేదికపై చిరంజీవి గారు రామ్ చరణ్ గారు చూడబోతున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? It's absolutely happy moment. Yeah, he will continue his legacy in the movies. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? పెద్ద మూవీని కానివ్వచ్చు, రామ్ చరణ్ గారి కానివ్వచ్చు. నెగిటివ్ అంటే ఎవరికైనా ఉంటుంది. మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఏమాత్రం పవర్ అలాంటివి ఏమీ లేకుండా చాలా హంబుల్గా ఉంటాడు. మెగా పవర్ స్టార్ పవర్ చూపించారా పెద్దతో? డెఫినెట్లీ తన భుజాలపై సినిమాను మోసి బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తున్నాడు. ఇలాంటి కథలు మరిన్ని రావాలని, మరింత కష్టపడి ముందుకెళ్తాడని, టాప్ పొజిషన్కి వెళ్తాడని కోరుకుంటున్నాను. సో ఎలా అనిపిస్తుంది పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్? చాలా ఆనందంగా ఉంది. నేను యాక్చువల్లీ తిరుపతి నుంచి వచ్చానండి. తిరుపతి నుంచి వచ్చినావు? తిరుపతి నుంచి వచ్చాను. మాది యాక్చువల్లీ నేటివ్ తిరుపతి. మార్నింగ్ వచ్చి ఇప్పుడు ఈవినింగ్ హిమాయత్ నగర్ నుంచి మెట్రోకి వచ్చి పార్సల్ దొరక్క కష్టపడి మళ్ళీ లోపలికి వచ్చి అన్నం చూడడానికి. పెద్ద సినిమా అన్నయ్య ఒక్కడే భుజాల పైన మోసాడు. అన్న యాక్టింగ్ వన్ మ్యాన్ షో పెద్ద. సో ఎందుకు తిరుపతి నుంచి వచ్చారు? ఎందుకు రామ్ చరణ్ గారు అంటే ప్రేమ ఎందుకు? రామ్ చరణ్ అంటే అంత పిచ్చి. రామ్ చరణ్ పైగా మెగాస్టార్ వస్తున్నారు ఈరోజు, చూడడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేను. లోపలికి వెళ్ళడం కోసం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నం చూడడం కోసం. ఈగర్లీ వెయిటింగ్. జై రామ్ చరణ్, జై పెద్ది. సో తిరుపతిలో ఎలా ఉంది పెద్ది? తిరుపతిలో రిలీజ్ రోజు మొత్తం మోగిపోయిందండి తిరుపతి. నేను యాక్చువల్లీ తిరుపతిలోనే చూశాను పెద్ది. తిరుపతి పళని థియేటర్లో వెళ్ళాను. అంటే ఫ్యాన్స్ షోకి అదొకటి థియేటర్ పెద్దది. సూపర్గా ఎంజాయ్ చేశాను పళని థియేటర్లో. సో కొంతమంది ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు కదా. అంటే మూవీ గురించి తెలియని వాళ్ళ కోసం, ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడి వేస్ట్. విలువ లేని వాళ్ళ కోసం ఇప్పుడు అన్నయ్య విలువ తెలియని వాళ్ళు, సినిమా గురించి తెలియని వాళ్ళు నెగిటివ్ కలెక్షన్ అంటే వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. కానీ సినిమా మాత్రం సూపర్ అన్న. ఒక్కొక్క సీన్ ఉంది. ఒక సీన్లో చెప్పు పక్కకి వచ్చేస్తే ఆ సీన్లో చెప్పు వేసుకుంటాడు. అసలు ప్రాణం పెట్టాడు సినిమా కోసం. నిజంగా వేరే లెవెల్. గూస్ బంప్స్ వస్తుంది ఒక్కొక్క సీను, వేరే లెవెల్. సినిమా కోసం కష్టపడి ఆ కండలు కానీ ఆ ఇది కానీ. థ్యాంక్స్ అన్న. చెప్పండి అన్న, పెద్ద ఈవెంట్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము మెగా ఫ్యామిలీ అంటేనే మాకు ఒక అభిమానం. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చినాము. కడప జిల్లా పొద్దుటూరు నుంచి వచ్చారా? ఈవెంట్కు వివిఐపి ఇది లాంచ్ టికెట్ తీసుకొని వాళ్ళ మీద మెగా ఫ్యామిలీ అంటేనే మాకు ఎంతో అభిమానం. జనసేన పవన్ కళ్యాణ్ అయితే ఏమి, చిరంజీవి గారు అయితే ఏమి, వీళ్ళిద్దరి ద్వారా మాకు మా రామ్ చరణ్ కూడా ఇంప్రూవ్ అయిపోతున్నాడు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాబాయ్ వల్ల కానీ మెగా ఫ్యామిలీలో తండ్రి కానీ చిరంజీవి కానీ మా మెగా ఫ్యామిలీ కంటే మాకు చాలా అభిమానము. పెద్ద చాలా సూపర్ టూపర్ హిట్లో అయిపోతుంది. ఎవరో ఆపోజిట్ ఉండేటోళ్ళు మాట్లాడితే ఆ మాటని మేము పట్టించుకోవద్దు. మన అభిమానము మనకుంటుంది. మన అభిమానులు ఎట్లా చేస్తున్నారు అనేది మనకు ముఖ్యం. ఎట్లా అక్కడ పొద్దుటూరు కడప సైడ్ ఎలా ఉంది పెద్ద మేనియా? పెద్ద టాప్ ఆఫ్లో రిలీజ్ అయిపోయింది. జనసేన పార్టీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కోడూరు జనసేన అధ్యక్షుడు దుర్గం మోహన్ గారు, వాళ్ళ ఆధ్వర్యం ద్వారా మేము చాలా అభిమానులు కోడూరు కానీ మైదుకూరు కానీ ప్రొద్దుటూరు కానీ మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఫ్యామిలీతో సహా వచ్చావు కదా. సో ఏంటి రామ్ చరణ్ గారి మీద ఎందుకు అంత ప్రేమ? చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ గారు అంటే అభిమానమే. ఇంకా మూవీ ప్రతి ఒక్కటి చూశాను. సో హ్యాపీనా? సినిమా బాగా నచ్చిందా? నచ్చిందన్న. సో ఒకే వేదికపై చిరంజీవి గారిని అలాగే చరణ్ గారిని చూడబోతున్నాం, ఎలా అనిపిస్తుంది? చాలా నచ్చిందన్న. ఇది ఆపర్చునిటీ కింద లాస్ట్ టైం కూడా కలిశాను, ఇప్పుడు కూడా కలవబోతున్నాను. ఓకే. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, చిరంజీవి గారిని అలాగే చరణ్ గారిని ఒకే వేదికపై చూడబోతున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఫ్యామిలీతో పిల్లలతో వచ్చారు. సో ఎందుకు చరణ్ గారు అంటే అంత ప్రేమ ఎందుకు మీకు? మాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ కాబట్టి చిరంజీవి గారు ఆయన సన్, అందుకని. ఓకే, అంటే చిరంజీవి గారి లెగసీని కంటిన్యూ చేస్తున్నారా చరణ్ గారు? ఎగ్జాక్ట్లీ 100%. మీరు హ్యాపీనా ఆయన సినిమాల పట్ల? చాలా హ్యాపీ. సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? హీ ఈజ్ ఎ రియల్ హీరో. ఫ్యామిలీతో వచ్చారు, పెద్ద ఈవెంట్కు ఎలా అనిపిస్తుందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యామిలీ మూవీస్ అంటేనే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎవరైనా కూర్చొని ఎవరితో అయినా ఎనీ మెంబర్ ఫ్యామిలీ అంటే అందరినీ చూడొచ్చు. అలా ఉంటాయి మెగా ఫ్యామిలీ మూవీస్ అంటే. దట్స్ వై వి లవ్ మెగా మూవీస్.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే నాకు చాలా 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 ఇష్టం, మా హస్బెండ్కి కూడా. సో మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీ వీకెండ్ అవర్ వీకెండ్ స్టార్ట్స్ విత్ చిరంజీవి సాంగ్స్ అనమాట. అంటే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్నమాట. ఎస్ నాట్ ఓన్లీ చిరంజీవి గారు, మాకు రామ్ చరణ్ డాన్స్ అన్న నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డాన్స్ని చూస్తే నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటా. ఎవ్రీ వీకెండ్ సాటర్డే వస్తే మాకు ఫస్ట్ కొదం సింహం సాంగ్తో స్టార్ట్ అవుతుంది మా డే. సో అలా చిరంజీవి సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ వస్తాము. అలాగే మా పిల్లలు కూడా ఇప్పుడు దే ఆర్ మోస్ట్ ఇన్స్పైర్డ్ విత్ డాన్సెస్. సో దట్స్ వై వీ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ మెగాస్టార్ మూవీస్. మెగా బ్లాక్ బస్టర్ పెద్ద ఈవెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ శిల్పా కళావేదిక దగ్గర. మనం చూసాం గత 20 రోజుల ముందు జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోలతో స్టార్ట్ అయిన పెద్ది ఈరోజు 20 రోజుల తర్వాత సక్సెస్ మీట్తో దూసుకెళ్తుంది అనుకోవచ్చు. సో సినిమా రిలీజ్ అయినప్పటికీ డిబేట్ టాక్ ఉన్నప్పటికీ సో రామ్ చరణ్ గారు ఒంటి చేత్తో సినిమాని అయితే ముందుకు తీసుకెళ్లారు. దాదాపు 400 కోట్ల పైగా కలెక్షన్ అయితే మనం చూస్తున్నాము. చాలా జెన్యున్ కలెక్షన్ అంటూ మూవీ టీం అయితే చెప్తుంది. సో మెగా బ్లాక్ బస్టర్ని ఎంజాయ్ చేయడానికి మెగా ఫ్యాన్స్ సో తిరుపతి నుంచి, కడప నుంచి, పొద్దుటూరు నుంచి, హైదరాబాదు అంటే ఎక్కడెక్కడి నుంచో రామ్ చరణ్ గారిని, చిరంజీవి గారిని చూడడానికి అయితే ఇక్కడికి శిల్పా కళావేదిక గారికి అయితే చేరుకున్నారు. సో చూస్తున్నట్టయితే మెగా ఫ్యాన్స్లో లాస్ట్ అంటే ఆచార్య కానివ్వచ్చు అండ్ గేమ్ చేంజర్ కానివ్వచ్చు డిసప్పాయింట్ చేసినప్పటికీ పెద్ద అయితే ఫుల్ మీల్స్ పెట్టిందని అయితే మెగా ఫ్యాన్స్ అయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఎట్టకెళ్ళకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కొట్టేశారు, సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు. సో పెద్ద మూవీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే రామ్ చరణ్ గారిని ఒకే వేదిక పైన చూడబోతున్నామని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందంగా ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే లోపలికి చాలామందిని పంపిస్తున్నారు. లైట్గా తోపులాట కూడా జరుగుతుంది. చాలా చాకచక్యంగా అయితే లోపలికి పంపిస్తున్నారు. సో ఓవరాల్గా పెద్ద మూవీపై మీ అభిప్రాయం ఏంటో బ్లాక్ బస్టర్పై కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.